దేశం కోసం సరిహద్దుల్లో కాపలా కాసే ఆర్మీ జవాన్కు సొంత ఇంట్లోనే ఘోర పరాభవం ఎదురైంది. కట్టుకున్న భార్య, కన్నవారి అండతో కడతీర్చిన వైనం ఇప్పుడు మెదక్లో సంచలనంగా మారింది. నమ్మిన ప్రాణం నట్టేట ముంచిన తీరు చూసి స్థానికులు విస్తుపోతున్నారు. ఉత్తరాఖండ్లో ఆర్మీ సుబేదార్గా పనిచేసిన కుమార్ గౌడ్ సెలవులపై ఇంటికి రావడం ఇప్పుడు మృత్యువును కొని తెచ్చింది. మెదక్ మండలం ర్యాలమడుగుకు చెందిన కుమార్ భార్య పద్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మెదక్లోని మిలిటరీ కాలనీలో వీరు నివాసం ఉంటున్నారు. కుమార్ గౌడ్కు గత కొంతకాలంగా ఓ మహిళతో పరిచయం ఉంది. ఆ వివాహేతర సంబంధమే దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. తరచూ గొడవలు జరగడంతో పంచాయతీలు కూడా జరిగాయి. పరిస్థితి సర్దుబాటు అవుతుందని అందరూ అనుకున్నారు. పరిస్థితి అలా లేదు. పద్మ తన పుట్టింటికి వెళ్లిపోయింది. మెదక్లోని ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పద్మ మొబైల్కు కనెక్ట్ అయి ఉన్నాయి. శనివారం రాత్రి కుమార్ ఇద్దరు మహిళలతో ఇంట్లో ఉండడం పద్మ కెమెరాలో గమనించింది. అది చూసిన వెంటనే పద్మ ఆవేశంతో ఊగిపోయింది. వెంటనే పద్మ తన తల్లిదండ్రులు ఎల్లమ్మ, కిష్టగౌడ్ మరియు తమ్ముడు సంతోష్ గౌడ్తో కలిసి మెదక్లోని ఇంటికి చేరుకుంది. కుమార్ను నిలదీసింది. మాట పెరగడంతో గొడవ తీవ్ర రూపం దాల్చింది. నిందితులు నలుగురు కర్రలతో కుమార్పై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. తమకు ఏమీ తెలియనట్టుగా నిందితులు నటించారు. ఆదివారం కుమార్ సోదరుడు రవీందర్కు ఫోన్ చేసి కుమార్కు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పి ఆసుపత్రికి తరలించారు. రవీందర్ ఆసుపత్రికి వెళ్లేసరికి కుమార్ మరణించాడు. మృతదేహంపై తీవ్రమైన గాయాలు ఉండటాన్ని రవీందర్ గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగారు. పద్మను విచారించడంతో అసలు నిజం బయటపడింది. ఆవేశంలో చేసిన పనికి తాము భర్తను కోల్పోయామని ఒప్పుకుంది. పోలీసులు పద్మ, ఆమె తల్లిదండ్రులు, తమ్ముడిని అదుపులోకి తీసుకున్నారు. రవీందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. జవాన్ను చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చిన్న గొడవలు ప్రాణాలను తీస్తాయని ఈ ఘటన నిరూపించింది. ఒక్క నిమిషం ఆవేశం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.